సో స్వామి వివేకానంద రోడ్ మెట్రో కనిపిస్తుందా? ఇక్కడ నుంచి మెట్రోకి వచ్చేస్తే దిగవచ్చి ఇలాగే వెళితే రూట్ ఒక 900 మీటర్స్ హాస్పిటల్ వస్తుంది. ఈ రూట్ వచ్చేసి టిన్ ఫ్యాక్టరీ నుంచి, టిన్ ఫ్యాక్టరీ లేదంటే కేఆర్పురం రూట్, అక్కడ నుంచి ఇలా వస్తుంది. ఇది వెళ్ళి మెజెస్టిక్ వెళ్ళే రూట్. ఇక్కడ నుంచి వస్తే ఇదే రూట్లో హాస్పిటల్ ఇట్లా వస్తుంది. ఫస్ట్ గేటు ఆపక ఒక గేట్ ఉంది, అక్కడ నుంచి వచ్చేవాళ్ళకి అక్కడ గేట్. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మన వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని కోరుతూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇలా ఉంటుంది హాస్పిటల్, పెద్ద హాస్పిటలే. నేను చెప్పినట్టే సపరేట్ ఒక యాప్ ఉందంటే కదా, అది చూపిస్తాను. అండ్ ఇక్కడ తెలియకుండా వాళ్ళు వచ్చేసి ఎడిట్ చేయించుకోవాలా, యాప్ డౌన్లోడ్ చేయించుకొని లింక్ చేయించుకోవాలా. సపోజ్ యాప్ ఉంది, మన ఆధార్ కార్డుకి లింక్ ఉండేది, యాక్టివేషన్ అయ్యి ఓటీపీ అడుగుతుంది. అది సక్సెస్ఫుల్ అయిందంటే ఇక్కడ వచ్చేసి స్కాన్ చేసుకోవాలా. స్కాన్ చేసుకుంటే గవర్నమెంట్కి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి నేను అప్పుడే స్కాన్ చేసుకున్నాను. డైరెక్ట్ నుండి ఇక్కడ ఆప్షన్ ఉంది స్కానర్, నాది టోకెన్ నెంబర్ డైరెక్ట్ డిస్ప్లే అయింది. ఇది వస్తుంది, అదిపై చూపించేస్తే మీకు 10 రూపీస్ ఇచ్చిన క్యాష్ తీసుకోపోవాలా. నో ఆన్లైన్ పేమెంట్, నో యూపీఐ. 10 రూపీస్ క్యాష్ తీసుకోపోతే వాడు స్లిప్ ఇస్తాడు. ఆ తర్వాత నీకు నెక్స్ట్ స్టెప్ నీదేం ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ఐడెంటిఫై చేసి ఇస్తాడు. ఓకే, టోకెన్ నెంబర్ వస్తుంది, ఇక్కడ వచ్చి తీసుకోవాలా. తీసుకున్నాక 10 రూపీస్ ఇస్తే ఇస్తాడు. ఆ తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా జిరాక్స్, ఆపరేషన్ దానికి సంబంధించింది ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చేసి బిల్లు కట్టేసి బిల్లు తీసుకునేసి ఆ తర్వాత వాళ్ళు కౌంటర్ చెప్తాడు, అక్కడ పోయి ఆ డాక్టర్ చూపించుకొని ఆ తర్వాత మీరు చెక్ చేయించుకోవాలి. కంపల్సరీ ఇక్కడ మర్చిపోకూడదు. టోకన్ నెంబర్ ఇచ్చేసి స్లిప్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ సపరేట్ బిల్ కట్టాలా. బ్లడ్ చెకప్కే కానీ, ఎక్స్రేకే కానీ, నీ బాడీ చెకప్కే కానీ. వీడంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడు. వన్ నుంచి 25 వరకు, ఆ తర్వాత 57 నుంచి 29 నుంచి 55 వరకు. రూమ్ నెంబర్ లేకపోతే పైన ఉంటుంది, టాప్ ఫ్లోర్. ఇక్కడ వచ్చేసి ల్యాబ్కి సంబంధించింది అది లేదు, బిల్లుకి సంబంధించింది అక్కడ చెప్పినాక చెప్తారు నెంబరు. అక్కడ వెళ్ళి చూపించుకోవాలంటే ఇక్కడ చూపించుకోవాలి. 105 డాక్టర్ రాసిస్తాడు స్లిప్లో. ఇక్కడ ఉన్నాయి చూడండి రూమ్స్ నెంబర్, ఇవి చూసుకునేసి ఆ తర్వాత మీరు పోవాలి. లాస్ట్ 4th ఫ్లోర్ వరకు ఉంది హాస్పిటల్.